అమ్మ గండిపేట గండి మైసమ్మ తల్లి మా ఊరు మావాడ సల్లంగా ఉండాలని నీకు తోడు బోనము తీసుకొని. ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. గోల్కొండ పోయొచ్చిన గోలగా మస్తుంది. కాలిబండ పోయొచ్చిన మంచి ఊపొచ్చినది. బల్కంపేట పోయొచ్చిన భలేగా ఉంది. సికింద్రాబాద్ పోయి గట్ల సీటీలు వేస్తుంటే అబ్బా మైసమ్మ ఇక తీన్మారేంది, ఇక బోనాలేంది, ఇక తెలంగాణ ఆడబడుచులేంది, ఇక చూస్తుంటే అత్తమ్మ రుచులు యాదకొచ్చి జల్దీ ఊరికొచ్చిన. ఇంకేం మాత్రం జాగ్ చేయకుండా మన అత్తమ్మ రుచులు జల్దీ శురు చేద్దాం. బోనాలు హడావుడి మరింత హడావుడి చేయటానికి ఈ రోజు తన చేతి వంటని రుచికరంగా మన అందుకు చేయటానికి వచ్చేస్తుంది మన అత్తమ్మ కౌసల్య అత్తమ్మ. హాయ్ అత్తమ్మ. హాయ్ కోడలి పిల్ల. బోనాల పండుగ శుభాకాంక్షలు. నీకు కూడా శుభాకాంక్షలమ్మా. థ్యాంక్ యూ అత్తమ్మ. సో పండగ సందర్భంగా మా అత్తమ్మ ఇంకా స్పెషల్ గా రెడీ అయ్యారు. రెడీ అవటమే కాదండి, మనందరికి మంచి టేస్టీ పండగ స్పెషల్ ఫుడ్ కూడా తెచ్చేసి ఉంటారు. ఏం తెచ్చారు అత్తమ్మ? కారన్నం. కారన్నం. కారన్నం అంటే కారేస్తూ వెళ్తుందా అన్న? అన్నంలోని కారం అంటే మసాలా చక్కగా వేయించి పౌడర్ కొట్టి కారం అన్నం. కారం అన్నం. కారన్నం అన్నట్టు పడి అలా అడిగా. కారం అన్నం కారంగా. అత్తమ్మ పండగ అనగానే స్వీట్ చేస్తారు కదా మామూలుగా, మరి కారం అన్నం అమ్మవారికి అన్ని రకాలైనట్టు అన్నాలు పెడతారు. పెసరపప్పు, బెల్లం, ఇలాగా పెరుగు అన్నం, ఈ కార అన్నం, ఓమన్నం, అన్ని రకాల అన్నాలు కూడా నైవేద్యం పెడతారు. అన్నం మెయిన్ అన్నంతో ఈ బోనాల పండుగ స్పెషల్ గా అమ్మవారికి చేసి పెడుతూ ఉంటారు. మరి అయితే బోనాల పండుగ స్పెషల్ కారం అన్నంకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఒకసారి చూద్దామా? కారం అన్నం తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఉడికించిన అన్నం, పల్లీలు, కొత్తిమీర, నువ్వులు, ఎండుమిర్చి వేయించి చేసుకున్న పౌడర్, ఎండుమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, పల్లి పప్పులు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉప్పు, నూనె, కొత్తిమీర. అత్తమ్మ అన్ని చాలా పదార్థాలు మొత్తం అన్ని రెడీగా ఉన్నాయి. ముందుకు ఏం చేయాలో చెప్పండి. బాండి పెట్టుకోండి. ఈ పండుగకి స్పెషల్ గా ఏం చేయాలి అత్తమ్మ? ఇక పోలీలు, నూనె పోలీలు, తర్వాత హల్వా చేసుకుంటారు, తర్వాత పచ్చి పులుసు చేసుకుంటారు, శనగాకు కూర చేసుకుంటారు, రకరకాల వంటలు చేస్తారు. అత్తమ్మ మీకోటి చెప్పనా, మన ఇద్దరిని చూసేవాళ్ళు ఎప్పుడు వీళ్ళిద్దరికి తిండికోలేనా, వేరే విషయాలైనా మాట్లాడుకోవచ్చుగా అంటారు. ఇంకేం చేస్తాం, మనిషి లేడు కదా, లేరు. కానీ మన ఇద్దరం మరి కలిసినప్పుడల్లా అది తింటే బాగుంటుంది, ఇది చేసుకుంటే బాగుంటుంది, అలా తిందాం ఇలా తిందాం, ఇదే కదా బోనాల గురించి అని చెప్పత్తమ్మా. మీరు చెప్పిన ఇప్పుడు ఈ స్పెషల్ ఐటమ్స్ అన్ని బోనాలు అయిపోయే వరకు రోజుకి వారానికి ఒక మంచి నైవేద్యాన్ని మనం చూపిస్తా ఉందాం. ఇప్పుడు ఈ బాండీలో ఏమన్నా వెయ్యండి. సాగుతోంది, తాలింపేసి మాట్లాడుకుందామే. ఓకే అమ్మా, ఇక్కడ కొంతమంది వెల్లుల్లిపాయలు తింటారు, పండగల రోజుల్లో తినరు. కొంతమంది వెల్లుల్లిపాయలు తింటారు కాబట్టి ఇవాళ మనం కారం అన్నంలో వెల్లుల్లిపాయలు కూడా వేస్తున్నాము. ఇక్కడ పోపులోని జీలకర్ర, ఇక్కడ ఏంటంటే ఒక పౌడర్ కొట్టి పెట్టాము. కొత్తిమీర, తర్వాత పల్లీలు, నువ్వులు, ఎర్రమిరపకాయలు అన్ని కలిపి కొంచెం వేయించేసి మనం పౌడర్ కొట్టి పెట్టుకున్నాం. ఈ పౌడర్ ఈ అన్నంలో కలుపుతాం. పల్లీలు, కొత్తిమీర, నువ్వులు, తర్వాత ఇది ఎండుమిరపకాయలు, ఇవన్నీ వేయించేసి పౌడర్ కొట్టి పెట్టుకున్నాం. ఇది మసాలా పౌడర్ లాగా. కారం అన్నం కాబట్టి దానికి కావాల్సిన కారం ఎలా చేయాలంటే అండి, కొద్దిగా పల్లి పప్పులు, అలానే కొద్దిగా నువ్వులు, ఎండుమిర్చి, కొత్తిమీర కూడా వేయచ్చు కదా, కొత్తిమీర కూడా వేయించాలి. డ్రైగా చేసి కొత్తిమీర కూడా బాగా డ్రైగా చేసేసి మిక్సీలో పౌడర్ చేయండి. అప్పుడు కారం అన్నకి కావాల్సిన కారం రెడీ. అత్తమ్మ నూనె వేడి. ఇప్పుడు జీలకర్ర వేస్తున్నాను. జీలకర్ర పట్టుపట్లాడుతున్నప్పుడు కొన్ని మిరపకాయలు వేసేయండి అత్తమ్మ. ఆయిల్ వేడెక్కింది. అలాగే పచ్చిమిర్చి, ఓకే, కొంచెం కరివేపాకు, పల్లీలు ఎక్కువ వేస్తారు కదా అత్తమ్మ? అంటే ఇందులో ఇంకా పల్లీలు టేస్ట్ బాగా వస్తుంది కదా, అందుకే మనం పల్లీలు వేస్తాం. వేగినాయి అత్తమ్మ. ఆయిల్ కొంచెం వేడిగా ఉంది కదా, చక్కని వేడెక్కండి.
అయితే పోపు మనకు అయిపోయింది అనుకోండి, ఇంకా నెక్స్ట్ మనం అన్నం వేసేసుకోవాలి. అన్నం వేయాలి. ఇలా ఈ మాత్రం వేరుశెనగ పప్పులు అన్ని తాలింపు, పచ్చిమిర్చి, కరివేపాకు, అత్తమ్మ అన్ని కొంచెం ఎక్కువ పాలలోనే వేశారు. కొంచెం పల్లి వేగాల, సరిపోయింది అత్తమ్మ. ఒక్కసారి వేయించేసి అన్నం వేద్దాం. అన్నం ముందుగా ఉడికించి పక్కన కొంచెం మనం వెల్లుల్లిపాయలు కూడా వేద్దాం. మన వెల్లుల్లిపాయలు అన్నం కొంతమంది తింటారు, కొంతమంది తిన్నారని కొన్ని వెల్లుల్లిపాయలు కూడా తినని వాళ్ళు వేసుకోవద్దు. పండగ రోజుల్లో కొంతమంది తినరు వెల్లుల్లి, కొంతమంది పర్వాలేదు పెడతారు, అది మన ఇష్టం. కొంచెం వేగనిచ్చి వెల్లుల్లిపాయలు ముందుగా ఉడికించిన అన్నాన్ని మనం తాలింపులో వేసాము. సో తాలింపు అంతా అన్నానికి బాగా కలిసేలాగా చేద్దాం. కొంచెం ఉప్పు వేసేస్తాను ప్రవీణ. అత్తమ్మ ఇలా మీరు వండిన అన్నం బాగా పొడి పొడిగా వచ్చింది కదా, ఇలా కావాలంటే ఏమైనా చిట్కా ఉందా? చిట్కా ఏం లేదు, కుక్కర్లో నీళ్లు తక్కువ వేసుకోరు, కరెక్ట్ గా 1-2 వేసి పెట్టుకుంటే బాగుంటాయి. పాత బియ్యం అయితే చక్కగా బాగా వస్తాయి. మనమైతే బాస్మతి రైస్ వేస్తాం, బాస్మతి రైస్. అలాగే చక్కగా తరిగినటువంటి కొత్తిమీర వేసుకున్నాము. ఇప్పుడు ఇక్కడ వేసుకున్నటువంటి పౌడర్, అసలు కావాల్సిన కారం. ఇదే మన కారానికి స్పెషల్. చూసి వేసుకోవటమే అన్నానికి. ఎవరికి ఎంత కారం తినగలుగుతారో అంత వేసుకుంటే చాలు. చాలా ఈజీ కదా అత్తమ్మ. ఎలాగో అన్నము పొద్దున్నే అలా గ్లాస్ పెట్టేస్తే ఇవన్నీ ఇంట్లో ఉండేవే. పౌడర్ రాత్రి కొట్టి పెట్టుకుంటే ఎప్పటికప్పుడు మన ఈ అన్నం వండుకున్నప్పుడు వేసుకోవచ్చు. అత్తమ్మ ఇది నేను బాగా కలుపుతా ఉంటాను. ఈ లోపు నాకు బోనాల గురించి చెప్పండి అన్న. అమ్మా, ఆషాఢ మాసంలో మొదటి వారం బోనాలు స్టార్ట్ చేస్తాం కదా. ఫస్ట్ మనం గోల్కొండలోని బోనాలు ఎదుర్కోలు అమ్మవారిని ఘటాలు ఎత్తడం అన్నమాట గోల్కొండలో మొదలు పెడుతుంది. అక్కడి నుంచి మొదటి వారం అక్కడ అయిపోయిన తర్వాత రెండో వారం నుంచి బాల్కంపేట, సికింద్రాబాద్, ఉజ్జయిని మహంకాళి అమ్మవారు, అలాగా అన్ని చోట్ల బోనాల పండుగ చేస్తారు. బోనాలు ఎత్తుతారు, రకరకాలైన ప్రసాదాలు ఇలాగే నైవేద్యం పెడతారు అందరూ. తర్వాత ఇక్కడ బోనాల పండుగలోని చాలా మందికి పూనకాలు వస్తూ ఉంటాయి, అలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. అంటే జరిగిన మొక్కు బడిగి తీర్చుకున్న వాళ్ళు చాలా మంది మొక్కులు కూడా తీర్చుకుంటారు. అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందడానికి నిష్ఠా నియమంతో వాళ్ళు అనుకున్న కోరికలు తీర్చుకుందికి చక్కగా ప్రార్థిస్తూ పూజలు చేస్తారన్నమాట. అలాగే ఈ పూనకం వచ్చిన వాళ్ళు కూడా పూనకాలు అన్ని కూడా ఉంటూ ఉంటాయి. అలాగే సికింద్రాబాదు, ఇక్కడ బాల్కంపేట, ఇవన్నీ తక్కిన ప్రాంతాల్లో కూడా బోనాల పండుగలు చేసుకుంటారు. ప్రతి వారం ఒక్కొక్క ప్రాంతంలో బోనాలు చేసుకుంటారు. దీన్ని బోనం ఎత్తడం అంటారు, బోనం ఎదుర్కోలు అంటారు. ఎదుర్కోలు అంటే అమ్మవారిని ఎదుర్కోలు చేసి బోనం తీసుకుని వెళ్ళడాన్ని ఎదుర్కోలు అంటారు అమ్మవారిని. ఓకే అత్తమ్మ, చాలా విశేషాలు చెప్పారు. సో ఇది ఎగిపోయినట్టే కదా, తీసేనా? స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకో. మా కోడల ఈ అమ్మవారికి నైవేద్యం పెట్టమ్మా. ఓకే అత్తమ్మ, చక్కగా ఇవ్వండి. మేము ఇప్పుడు వేడివేడిగా తయారు చేసిన కారం అన్నని ముందుగా అమ్మవారికి పెట్టేసి తర్వాత మనం తినచ్చు. భూమండలము చుట్టినవమ్మా, చేతిలో చక్రము పట్టినవమ్మా. భూమండలము చుట్టినవమ్మా, చేతిలో చక్రము. అమ్మవారు ఎప్పుడు చల్లగా చూడాలమ్మా, చక్కగా ఎదురు చూసి చెప్పు. థ్యాంక్ యూ అత్తమ్మ. ప్రసాదాలు పెట్టి హారతి ఇస్తారు కదా, హారతి అయిపోయాక ప్రసాదాలు తినొచ్చు అంటారు. అది అందరికి ఇచ్చేసాక అక్కడ పెడితే నేను చిన్నప్పుడు దాన్నే చూస్తూ ఉండేదాన్ని. హారతి అయిపోయాక ఆ హారతి ఆగిపోయింది, అమ్మాయి ఇది పెట్టింది. అలా నేను కూడా ఇప్పుడు ఇక్కడ గబక్కన దండం పెట్టుకుని మా అత్తమ్మ ప్లేట్ తొందరగా ఇచ్చేస్తాను. అది అత్తమ్మ. సరే, కారం అన్నం మంచి వాసన వచ్చేస్తుంది. నేను టేస్ట్ చూసి చెప్పేస్తాను.
కారం ఎక్కువైందా? అసలు ఏమి ఎక్కువనా కరెక్ట్ గా ఉంది అత్తమ్మ. ప్రసాదం టేస్టీగా కుదిరితే అది నిజంగా భక్తితో చేసినట్టు అంటారు. అసలు ఈ రోజు మన ప్రసాదం ఉంది, ఎవరైనా నోట్లో వేసుకొని అబ్బా అనకపోతే అప్పుడు అర్థం. మనం భగవంతుడికి ఏదైనా అర్పించాం, ఆరాధించి చేసాం అనుకోండి, తప్పకుండా అది ఎలా చేసినా కూడా చాలా టేస్టీగా వస్తుంది. చాలా చాలా బాగుంది అత్తమ్మ. కారం అన్నం కారంగా ఘాటుగా మంచి సువాసనలతో, అంటే దీనిలో చాలా రకాల ఐటమ్స్ కనపడ్డాయి. కానీ పండుగ రోజు మనం దీన్ని కారం అన్నమే అనాలి కాబట్టి అన్నాం. అంటే నాకు జీరా రైస్, ఫ్లేవర్ రైస్, ఫ్రైడ్ రైస్ అన్ని కనిపించాయి. కానీ ఇది బోనాల్ స్పెషల్ కారం అన్నం కాబట్టి మీరందరూ కూడా తప్పకుండా తయారు చేసుకొని టేస్ట్ చూడండి. కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం నేను ఒకసారి రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి. కారం అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన అన్నం, పల్లీలు, కొత్తిమీర, నువ్వులు, ఎండుమిర్చి వేయించి చేసుకున్న పౌడర్, ఎండుమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, పల్లి పప్పులు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉప్పు, నూనె, కొత్తిమీర. కారం అన్నం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని కొద్దిగా నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, పల్లి పప్పులు వేసి పోపు వేయించుకోవాలి. ఆ బాగా వేగిన తర్వాత తొక్క తీసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి కొంచెం సేపు దోరగా వేయించుకోవాలి. ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని తాలింపులో వేసి బాగా కలుపుకొని దానికి సరిపడంత ఉప్పు వేసుకోవాలి. తర్వాత దానిలో కొత్తిమీర, మనం తయారు చేసుకున్న కారం పొడి వేసి బాగా కలుపుకోవాలి. అన్నం అంతా కారంలో బాగా కలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని కారం అన్నాన్ని సర్వ్ చేయండి. అంతే, బోనాల్ స్పెషల్ కారం అన్నం రెడీ. అత్తమ్మ, ఇంత మంచి వంటకాన్ని బోనాల్ పండుగ సందర్భంగా మా అందరికి చూపించినందుకు, ఎన్నో బోనాల్ కబుర్లు మా అందరికి చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. అమ్మవారి ఆశీస్సులు తప్పకుండా ఉండి చాలా చక్కగా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలమ్మా. చూసారు కదా, ఈ రోజు మన అత్తమ్మ తయారు చేసిన బోనాల్ పండుగ స్పెషల్ కారం అన్నం చాలా చాలా టేస్టీగా ఉంది. బోనాల సందర్భంగా మీరందరూ కూడా తప్పకుండా తయారు చేసుకొని టేస్ట్ చూడండి. రేపు మరో సరికొత్త వంటకంతో తిరిగి మన అత్తమ్మ స్పెషల్ సెట్ పట్ల కలుస్తున్నాం. అంతవరకు సెలవు, నమస్కారం.